కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినా లో వోల్టేజ్తోని కష్టాలు. బాయి నిండా నీళ్లున్నా చేను దడవదు, పంట వండదు. దీంతోని పెట్టిన పెట్టుబడి రాక అప్పుల తిప్పలు తప్పలేవు. ఇక ఈ తక్లీఫ్లకు చెక్ పెడతందుకు రెడీ అవుతుంది సర్కార్. సాగుకు సోలార్ కరెంట్ సాయం అందనుంది. ఎండతో నడిచే మోటార్ల పథకాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా కొత్తగూడెం జిల్లాలో షురూ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోన్న బంగారు శలక, మైలారం పంచాయతీ భూములల్లా సాగు కోసం సోలార్ కరెంట్ ఇయ్యనుంది సర్కార్. కరెంటు కోతలతోని పంటలు ఎండిపోయి రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. దీంతోని ఇంద్ర జలప్రభ పథకం కింద గిరిజనుల పంట పొలాలకు సాగునీళ్లు ఇచ్చేందుకు సోలార్ కరెంటును వాడుకోవాలని నిర్ణయించింది. మాకి సోలార్ పంపులు ఇచ్చారు సార్. మాకి ప్రభుత్వం వాళ్ళు కూరగాయలు, మిర్చి అన్ని వేసుకుంటాను సార్. ఇంకా వెనకబడి రైతులకు కూడా సోలార్ పంపులు బోర్లు వేసి ఆదుకోవాలి సార్. రైతుల్ని కూడా మాకు ఎట్లా ఇచ్చారు వాళ్ళు కూడా ఇవ్వాలా, అట్లనే సంతోషపడాలి సార్. సోలార్ కరెంటు పథకంలో భాగంగా పోయినేడు భూగర్భ జల శాస్త్రవేత్తలు బంగారు చిలక, మైలారం పంచాయతీలున్న గిరిజన భూములను సర్వే చేసిర్రు. 3 రైతుల్ని ఓ గ్రూప్ కిందకి తెచ్చి ఒక్కో గ్రూప్ కు 2.5 లక్షల ఖర్చుతోటి సోలార్ కరెంటు సదుపాయాన్ని కల్పించటందుకు ప్లాన్లు రెడీ చేసిర్రు. ఇట్లా 2 గ్రామ పంచాయతీలల్లా 90 గ్రూపుల్ని ఎంపిక చేసి పొలాల కరెంటుకు సంబంధించిన మోటార్లను ఫిట్ చేసిర్రు. బోర్లను దవ్విచ్చి వాటికి మోటార్లు పెట్టించిర్రు. సోలార్ వేయడం వల్ల రైతులకి చాలా ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో కొంత రైతు చేసుకోవడానికి కానీ, వ్యవసాయం చేసుకుని కూరగాయలు కానీ, రేపు మామూలుగా ఏదైనా కొద్ది గొప్ప వ్యవసాయం, వరి పొలాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇంతకుముందు అసలు నీళ్ళు లేక, పంటలు పండిలేక చాలా నానా ఇబ్బందులు పడుతూ వలసలు వెళ్ళి, కాబట్టి గవర్నమెంట్ స్పందించి మిగతా వాళ్ళకు కూడా సోలార్ కానీ లేకపోతే కరెంట్ సిస్టమ్ కానీ ఏర్పాటు చేసి ప్రతి రైతుకు కూడా ఈ నీరు అందించే కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి నేను గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మాకు సోలార్ బోరు మా గవర్నమెంట్ వేసిన కాడి నుంచి మాకు చాలా సంతోషం ఉంది. ఇప్పటికే మాకు 10-15 బోర్లు వచ్చినాయి. మా కూరగాయలు కానీ ఇంకేదైనా పంటలు పండించుకొని మేము బతకగలుగుతాం. కరెంట్ ఎప్పుడుంటదో ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉండేదని సర్కార్ సాయంతోని ఇప్పుడు మంచిగుందంటున్నారు రైతులు. సోలార్ కరెంటు తోటి పంటలకు నీళ్లు పెడుతున్నామని దిగుబడి కూడా బాగానే వస్తుందంటున్నారు.